ఒక గురువు ఎందరికో మార్గనిర్దేశనం చేస్తారు కదా, ఎప్పుడైనా మీరు మనోనిబ్బరాన్ని కోల్పోయిన క్షణాలు ఉన్నాయా? గురువు అన్నంత మాత్రాన గురువు కూడా మనస్సు ఉంటుంది కదా. మనస్సు కూడా ప్రభావాలకి గురవుతుంటుంది కదా. బయట ఎండ గట్టిగా ఉందనుకోండి, నాకు చల్లగా ఉందని ఎవడన్నా అన్నాడు అనుకోండి, ప్రాబ్లం ఏదో వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. బయట బాగా ఎండగా ఉంది అని కంప్లైంట్ చేసామనుకోండి, అది సహజం. అది అక్కడ మనోనిబ్బరం కోల్పోయారని అంటే కరెక్ట్ కాదు. అది దాని ప్రభావానికి రెస్పాండ్ అవుతుంది కదా. అలాగా మనోనిబ్బరం అనేది కాకుండా మనస్సు అనేది ప్రభావాలకి గురవుతుంటాయి. గురైనప్పుడు ఎలాంటిది అని అంటే, ఒక డ్రైవర్ కారు తోలుతున్నాడు అనుకో, ఎక్కడో అక్కడ ఒక సడన్గా ఏంటి దాన్ని ఏమంటారు, బ్రేకర్స్ ఉంటాయి. ఏది దాన్ని రోడ్ బ్రేకర్స్ ఉంటారు, దాన్ని ఏమంటారంటే స్టాప్ చేసేది స్పీడ్ కంట్రోల్ బ్రేకర్స్ ఉంటాయి. వాడికి తెలియదు, అక్కడ బోర్డు కూడా లేదు, వాడు చూసుకోలేదు, వాడు ఏదో ఆలోచనలో వెళ్ళిపోతున్నాడు. టక్కుమని రోడ్ ఆ బ్రేకర్ వచ్చిందనుకోండి, వాడు ఏం చేయాలో తెలియక ఎగరగొట్టేసి ఒక్కసారి వదిలేసి అమ్మో అని బెంబేలు ఎత్తిపోయాడు అనుకోండి, బండి అటు ఇటు టిల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. వాడు ఏం చేస్తాడు, సడన్గా దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలో చేసి గేరు మార్చుకుంటూ దాన్ని జాగ్రత్తగా దాన్ని ఎగుడు దిగుడులో దింపి కొద్దిగా అటు ఇటు అయినా కూడా నిలదొక్కుని మళ్ళీ తన మార్గంలో తను నడవగలుగుతున్నాడు కదా. వాడు ఒక కంట్రోల్డ్ డ్రైవర్ అన్నమాట, ఒక మెచ్యూర్డ్ డ్రైవర్. అలాగనే గురువు అనేటువంటి వ్యక్తి అయినా సాధకుడే. గురువు నిరంతరం ఆఖరి ఊపిరి వెళ్ళే వరకు సాధన. ఈ ప్రకృతి చాలా గొప్పదమ్మా. ఎవడూ గొప్ప కాదు ఇక్కడ, ఎవడూ తోపు కాదు, ఎవడూ గొప్ప కాదు. ఇంక్లూడింగ్ రాముడు కృష్ణుడైనా సరే ఈ ప్రకృతికి వశమై ఉంటారు. రాముడే అన్నాడు, ఆత్మానం మానుషం అని. నేనేమీ పెద్ద ఎక్కడి నుంచో ఊడిపడ్డ వ్యక్తిని కాదు, నేను మనిషిని. సాధన చెయ్యాలి, సాధకుడే. రాముడికి ఎందుకు వశిష్ఠుడు కావాలి, ఎందుకు విశ్వామిత్రుడు కావాలి, గురువులు ఎందుకు కావాలి? రాముడు ఎందుకు ఏడవాలి సీత పోతే, లేకపోతే లక్ష్మణుడు మూర్చపోతే ఎందుకు ఏడవాలి? అంటే మానవీయమైనటువంటి భావజాలాలు ఉన్నాయి. కృష్ణుడు కూడా బాధపడ్డాడు, కృష్ణుడు కూడా బాధపడ్డ ఘట్టాలు ఉన్నాయి. దేవుడేగా ఎందుకు బాధపడాలంటే, దేవుడు అంటున్నాం కానీ దైవత్వం, వాళ్ళు దైవత్వం కోసం సాధన చేసినటువంటి తపోనిష్ఠులు, వాళ్ళు యోగ్యులు, వాళ్ళు పరమ యోగ్యమైనటువంటి వ్యక్తిత్వాలు అవి. అవి ఒక శక్తులు. అవి మనకు వాళ్ళ ఆదర్శ పురుషులు. కాబట్టి మనం కూడా ఆ మార్గంలో నడుస్తూ ఉంటాం. ఇప్పుడు రాముడిని అడుగుతారు రామాయణంలో, ఏమయ్యా రాముడు నువ్వు మనోనిబ్బరం కోల్పోయి ఎందుకు ఏడిసావయ్యా సీతమ్మ గురించి అని అడుగుతారా? ఆయన్నే అడగలేనప్పుడు కృష్ణుని అడుగుతారా? ఏమైనా నువ్వు పలాని జరిగినప్పుడు వాళ్ళు ఎవరో చచ్చిపోయారంటే నువ్వు ఎందుకు కూర్చొని బాధపడ్డావని అడుగుతావా? అడగం. నువ్వు గురువు అయినా నీకు మనోనిబ్బరం కోల్పోయి ఎందుకు ఇలా ఉన్నావని అడగలేము. ఇది వ్యవహారం. వ్యవహారంలో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. ఆ ఎగుడు దిగుళ్ళ దగ్గర పతనం చెందకుండా తన్ను తాను నిలదొక్కుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడే సాధకుడు.